వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి పండుగను ఒకలా జరుపుకోరండి. ఇప్పుడు మా అబ్బాయి ఐర్లాండ్లో ఉన్నాడు. అక్కడ మదర్స్ డేని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేస్తారు. ఈ మార్చ్ 15th లాస్ట్ సండే అక్కడ మదర్స్ డే జరుపుకున్నారండి. మేము ఆ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే మా అబ్బాయి మాకు ఈ స్పెషల్ గిఫ్ట్స్, సర్ప్రైజ్ గిఫ్ట్స్ పంపించాడు. ఎందుకంటే మనమైతే అక్కడ ఇండియాలో అందరూ కలిసే ఉంటున్నాము, అక్కడ మా అబ్బాయి ఒక్కడే ఉంటున్నాడు. ప్లస్ అక్కడ అంతా మదర్స్ డే చాలా స్పెషల్గా చేసుకుంటుంటే వాడికి కూడా పాపము మేమందరం గుర్తొచ్చి ఇలాగ స్పెషల్గా సర్ప్రైజ్ గిఫ్ట్స్ పంపించాడు. మనం ఇండియాలో కొందరు అనుకుంటామండి, మదర్స్ డే ఎందుకు, అమ్మకు ప్రేమ చూపించడానికి ఒకరోజు ఎందుకు అని అనుకోవచ్చు. అది కూడా నిజమే. అమ్మ అంటే ప్రతిరోజు ప్రేమించాల్సిందే. కానీ ఇలాంటి రోజుల వల్ల దూరంగా ఉన్న పిల్లలు కూడా తమ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక చిన్న సందేశం, ఒక చిన్న గిఫ్ట్, కానీ అందులో ఉన్న ప్రేమ మాత్రం చాలా పెద్దదండి. అక్కడ ఐర్లాండ్లో ప్రతి షాపులోని ప్రతి వీధిలోని ఇలాగా ఫ్లవర్ బొకేస్, ఫ్లవర్ షాప్స్ పెట్టి దానిపైన హ్యాపీ మదర్స్ డే అని చెప్పి అమ్ముతున్నారంట అండి. ప్రతి షాపు కూడా కలకల్లాడుతుందంట. మా అబ్బాయి జాబ్కి వెళ్తూ, ఆఫీస్కి వెళ్తూ దారిలో కనిపించిన వీడియోస్ నాకు తీసి పంపించాడు. చూడండి ఎంత బాగున్నాయో. వాళ్ళైతే కనుక అక్కడ చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవన్నీ చూసిన తర్వాత మా అబ్బాయికి పాపం మేము బాగా గుర్తొచ్చాము. మనందరూ కలిసి ఉంటాం కాబట్టి ఇక్కడ మనకి ఏమనిపించదు. అక్కడ మన పిల్లలు చాలామంది, ప్రతి ఇంట్లోని ఇప్పుడు పిల్లలందరూ బయట జాబ్స్ చేసుకుంటున్నారు, చదువుకోవడానికి దేనికో వెళ్తున్నారు. చూడండి ఇక్కడ స్వీట్ షాప్స్లో కానీ బేకరీస్లో కూడా ఇలా ఉన్నాయంటండి మదర్స్ డే స్పెషల్స్ అని పెట్టి. నాకు ఈ వీడియోస్ చూడంగానే చాలా నచ్చింది. చూడండి ప్రతి ఐటమ్ మీద కూడా మామ్ అని రాసి పెట్టారు. లవ్ సింబల్ తోటి మాము, రెడ్ కలరు. చూడడానికే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఐటమ్ మీద కూడా వాళ్ళు రాసి పెట్టారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఏ దేశమైనా అమ్మ అమ్మే. అమ్మని అందరూ గుర్తు చేసుకోవాలి, అమ్మని అందరూ ప్రేమించాలి. మనమైతే చాలా మటుకు ఈ కాలంలో ఓకే, ఇప్పుడైతే మనము మన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, కానీ ఒకప్పటి రోజులు అయితే కనుక మనం పెద్ద ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదండి, కానీ ఎక్స్ప్రెస్ చెయ్యాలి. చూడండి ఆ రోజు మా అబ్బాయి నాకు పంపించిన సర్ప్రైజ్ గిఫ్ట్స్. నేను ఆ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దామని ఎర్లీగా రెడీ అవుతుంటే ఇది వచ్చిందండి. ఏమైందని చూస్తుంటే ఇది కొంచెం చూడండి, ఒకటి ఫ్లవర్ బొకే. నేనైతే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా ఇంటర్నేషనల్ మదర్స్ డే మనకి మేలో వస్తుందండి, కానీ ఇది ఐర్లాండ్ మదర్స్ డే. ఇలాంటి రోజులు జరుపుకోవడం వల్ల దూరంగా ఉన్న పిల్లలకి వారి ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది ఒక చిన్న అవకాశం అండి. ప్రతిరోజు మనం బిజీగా ఉంటాము, జీవితం అంతా పరుగులమయంలా ఉంటుంది. కానీ ఇలాంటి ఒక రోజు వచ్చినప్పుడు అమ్మను గుర్తు చేసుకోవాలి, అమ్మకి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలి అన్న భావన ఒకటి కలిగిస్తుంది. అదే చాలా ప్రత్యేకత ఉంది. నేను చూడండి అవి చూడంగా నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. నాకు వచ్చిన గిఫ్ట్ ఖరీదైనదా కాదా అన్నది కాదండి, మా అబ్బాయి నన్ను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటున్నాడు. అదే నాకు ఎంతో పెద్ద విషయము. ఒక అమ్మగా మన పిల్లలు ఎక్కడ ఉన్నా, ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మన మనసంతా నిండిపోతుంది. చిన్నప్పుడు వాళ్ళని మనం చూసుకున్నాము, అవసరమైనది ఇచ్చాము, ప్రేమ ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక అదే ప్రేమని తిరిగి చూపిస్తే అది నిజంగా చెప్పలేని ఆనందం. ఈ ఫోటో చూడండి, మనం మేము దుబాయ్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఆ వీడియోలు పోస్ట్ చేశాను కదా, ఆ ఫోటో చూసి ఆ ఫోటో పంపించి ఇలాగా ఫ్రేమ్ చేయించే పెట్టాడు అండి. చూడడానికైతే చాలా మంచిగా అనిపిస్తుంది. వీటన్నిటి కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను, మా ఇద్దరు అబ్బాయిలు నేను. ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజ్లు మన జీవితంలో పెద్ద సంతోషాన్ని ఇస్తాయి. ఒక బొకే, ఒక గిఫ్ట్, లేదా ఒక ఫోన్ కాల్, ఏదైనా కావచ్చు, కానీ అందులో ప్రేమ ఉంటే అది చాలా విలువైనది. మన సంస్కృతి చాలా గొప్పదండి. మనకు అమ్మ అంటే గౌరవం, భక్తి. అమ్మని ఒక దేవతలాగే చూస్తాము, అందుకే మనం ప్రతిరోజు అమ్మను ప్రేమిస్తాము. అయితే ప్రపంచంలో వేరువేరు సంస్కృతులు ఉంటాయి, వాళ్ళు తమ విధంగా ప్రేమను వ్యక్తం చేస్తారు. మనం కూడా ఆ ప్రేమను అర్థం చేసుకుంటే అది ఇంకా అందంగా అనిపిస్తుంది. ఈరోజు నాకు వచ్చిన గిఫ్ట్ నాకు ఒక విషయాన్ని గుర్తు చేసిందండి. ప్రేమను వ్యక్తం చెయ్యాలి అని, మన మనసులో ఉన్న ప్రేమను చెప్పాలి, చూపించాలి. కొన్నిసార్లు మనకు ప్రేమ ఉంది కానీ అది చెప్పము, అది చెప్తే అది ఇంకొకరి జీవితంలో ఆనందాన్ని ఇస్తుందండి. చూడండి మా అబ్బాయి చిన్న కోట్ కూడా రాసి నాకు పంపించాడు.
ఇవన్నీ చూసినప్పుడు మనం పెంచిన మన పిల్లలు ఇంత పెద్దగా అయ్యి మనకి సర్ప్రైజెస్ ఇస్తూ మనల్ని సంతోషపెట్టాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారని నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు ఇద్దరు అబ్బాయిలండి, అమ్మాయిలు లేరు. నేను అందుకని ప్రతి విషయాన్ని, అది ఎటువంటి విషయాన్నైనా సరే మా అబ్బాయిలతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నేను జాబ్కి వెళ్తున్నప్పుడు, దారిలో వస్తున్నప్పుడు, మా అబ్బాయి ఆన్ ది వేలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము ఏదో ఒకటి మాట్లాడుకుంటాము. అలా మాట్లాడుకుంటున్నప్పుడు కిచెన్ వస్తువులు కొనాలి, కిచెన్లో వస్తువులు లేవురా అని చెప్తుంటే, పాతవి అయిపోయినాయి కొత్తవి మార్చాలని చెప్పినప్పుడు వాడు గుర్తుపెట్టుకొని ఈ మదర్స్ డే నాడు వాడంతటి వాడే ఆర్డర్ చేసి ఈ కిచెన్ ఐటమ్స్ కూడా నాకు పంపించాడండి. ఇలా నేను చెప్పుకున్నవి కూడా వాడు మనసులో పెట్టుకొని మనకు అవసరమైనవి వాడు మనకు కావాల్సిన టైంలో గిఫ్ట్ ఇవ్వడం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం ఎక్కువ షేర్ చేసుకునేది ఏదైనా సరే మనం చెప్పుకునేది మన పిల్లలతోటి, మనకు కావాల్సిన వారితోటి. అవన్నీ కూడా వాళ్ళు జస్ట్ విన్నామా వదిలేసాం, ఏదో అమ్మ చెప్తుందిలే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడం కాకుండా అవి వాడు గుర్తు పెట్టుకొని నాకు తెలియకుండా మళ్ళీ నాకు షాపింగ్కి వెళ్ళే టైం ఉంటుందో లేదో, వాడు దగ్గర లేడు, చిన్నోడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎప్పుడు వెళ్ళి తెచ్చుకుంటుందో ఏంటో అన్నట్టుగా వాడు నాకు తెచ్చివ్వడం నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. ఈ సందర్భంగా అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, మీ అమ్మగారు మీతో ఉన్నప్పుడు ఆమెను ప్రేమించండి, ఆమెతో మాట్లాడండి, ఆమెను ఆనందపరచండి. ఎందుకంటే అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.